ఎలక్షన్స్ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేయకుండా అల్లు అర్జున్ మరి తన స్నేహితురాలికి సంబంధించిన భర్తకి సపోర్ట్ చేయడం. శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాలలో ఉండడంతో ఆయనకి సపోర్ట్ చేయడానికి నంద్యాలకెళ్ళి పవన్ కళ్యాణ్ మాత్రం గెలవాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇది మెగా అభిమానులే కాదు, మెగా కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. ఎవరికీ చెప్పకుండానే ఆయన వెళ్లారా? ఎందుకంటే అల్లు అరవింద్, ఉపాసన, రామ్ చరణ్ కలిసి పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ వెంట నిలబడితే సురేఖ గారు కూడా అందులో ఉన్నారు. అయితే అదే సమయంలో నంద్యాల వెళ్లి తన భార్య స్నేహారెడ్డితో కలిసి మరి అక్కడ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. ఇది నిజంగా అందరికీ షాకింగ్ అంశం. ముఖ్యంగా సురేఖ గారైతే ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యారట. ఎందుకంటే ఇది తన కుటుంబానికి సంబంధించింది. అంటే తన పుట్టింటి వాళ్ళకి సంబంధించిన విషయంలో మెటర్నిటీకి జరిగిన దారుణ అవమానం. అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అటు నాగబాబు, చిరంజీవి కూడా వ్యక్తిగతంగా చాలా హర్ట్ అయ్యారు. మరి అంతేకాకుండా మొదటి నుంచి తాను వ్యక్తిగతంగా సెపరేట్ అని ప్రూవ్ చేసుకోవడానికే అల్లు అర్జున్ ప్రయత్నాలు చేస్తుండడం కూడా పలు వివాదాలకు దారితీసింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్పుకోవడానికి అంత అవమానపడాల్సిన అవసరమేమీ లేదు. ఎవరు కూడా ఇబ్బంది పడేవారు కూడా కాదు. కానీ అల్లు అర్జున్‌కి మాత్రం అది ఇష్టం లేదు. అల్లు ఫ్యామిలీ అంటూ సెపరేట్‌గా ఉండాలని ఆయన కోరిక. ఈ విషయంపై సురేఖ గారు కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆమె వచ్చింది అల్లు కుటుంబం నుంచే అయినా, అల్లు వారి బిడ్డనే అయినా, ఈరోజు తన బిడ్డగా పవన్ కళ్యాణ్ తను ఎంతో కష్టపడ్డారని, నిజాయితీ, నేర్పు, అలాగే ఓర్పు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కాదని కుటుంబ సభ్యునికి దూరంగా వెళ్లి ఇతరులకి సహాయం చేయడం అంటే నిజంగా దీన్ని ఏమనుకోవాలో నాకైతే అర్థం కావడం లేదని చాలా చేశారు. ఇప్పటివరకు చాలా విషయాల్లో నిన్ను మరి ఎక్స్‌క్యూజ్ చేసి ఎళ్ళిపోయారు చిరంజీవి గారు. నేనైతే అసలు ఊరుకునేది లేదని, అసలు ఇంకెప్పుడు కూడా మాతో సంబంధాలు పెట్టుకోవడానికి కుదరదు అంటూ అల్లు సురేఖ అయితే అంటే ప్రస్తుతం కొణిదెల సురేఖ అయితే అల్లు అర్జున్ పైన చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.